జై శ్రీరామ్. దేశం నలుమూలల నుంచి, ప్రపంచమంతటి నుంచి తండోపతండాలుగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించే మహాక్రతువే కుంభమేళ. మన సనాతన ధర్మ సంస్కృతిలో నదులన్నింటినీ దేవతలుగా మనం భావిస్తాం. మన దేశంలో ఉన్న 7 ముఖ్యమైన తీర్థక్షేత్రాలలో ఒకటి ప్రయాగ. ప్రయాగ అంటే ప్రకృష్టమైన యాగం చేసే స్థలం అని అర్థం. గంగా, యమున, సరస్వతి నదులు ఈ క్షేత్రంలోనే సంగమించడం వల్ల దీనికి త్రివేణి సంగమం అని పేరు వచ్చింది. దేశంలో నలుమూలల నుంచే కాక ప్రపంచమంతటి నుంచి తండోపతండాలుగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించే మహాక్రతువు కుంభమేళ. త్రివేణి సంగమ క్షేత్రంలో ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళ సకల ప్రాణికోటి మనుగడకు నీరే ఆధారం కనుక దీన్ని బట్టి మనం నది నీటిని, అందులోనే గంగా నదినే మనం ప్రథమంగా స్మరిస్తూ ఉంటాం. సమస్త దేవతలు నివసించే స్థలం జలం కాబట్టి మన శరీరంలో నీటి శాతమే ఎక్కువ ఉంటుంది. పావనత్వం, కోమలత్వం, శీతలత్వం గంగా నది నీటికి ప్రత్యేకత. విష్ణువు పాదాల నుంచి నేరుగా భూమిపైకి వచ్చిందని, దీనిలో స్నానం చేస్తూ అన్ని పాపాలు పోతాయని మన సనాతన ధార్మికుల భావన. ప్రయాగలో గంగా, యమున నదులు ప్రవహిస్తూ ఉంటాయి. వీటిని అంతర్వాహినిగా సరస్వతి నదిగా కూడా ప్రవహిస్తుంది. అందుకే ఈ తీరాన్ని త్రివేణి సంగమంగా, తీరంగా మనం పిలుస్తూ ఉంటాం. పర్వదినాలలో అయితే నదులలో స్నానం ఆచరిస్తే పాపాల నుండి విముక్తి లభిస్తుంది అని, అంతేకాక కుంభమేళాలలో పుణ్యస్నానాలు చేస్తే మోక్షం లభిస్తుంది, అలాగే పునర్జన్మ ఉండదని విశ్వసిస్తారు. జై హింద్, జై భారత్.